హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దావీదు కుమారుడు కాయిలా పడ్డాడు, కోమలో ఉన్నాడు, చిన్నపిల్లడు, పసిపిల్లడు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? 7వ రోజున ఏమయ్యాడు? బిడ్డ చచ్చిపోయాడు. ఇంకేంటి? ఎందుకు? ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు? ఏం చేశాడు? ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే ఏమొచ్చింది నాకు అన్నాడా? లేచి తలస్నానం చేసి భోజనం చేస్తే పనులు అన్నారు. ఇదేంటయ్యా, ఆయన కాయలా పడ్డప్పుడు ఏడుస్తా కూర్చున్నావు, ఆ బిడ్డ చనిపోయాక సంతోషంగా లేచావు. మనమేమో బతుకున్నప్పుడు ఏమో ఏడిపిస్తా కూర్చుంటాం, చచ్చిపోయాకేమో మనం ఏడుస్తుంటాం. అదండి, బతికున్న వాళ్ళని ప్రేమించండి, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తాం వల్ల ప్రయోజనం ఏం లేదు కదా. ఏమన్నాడు దావీదు? నేను అతని దగ్గరికి వెళ్ళగలను కానీ అతను నా దగ్గరికి రాలేడు. నా దేవుడు నాకు మేలే చేశాడు. దేవుడు ఒకటి తీసేస్తే 10 ఇస్తాడు నీకు. ఒకటి నువ్వు అడిగింది ఇవ్వలేదంటే నీకు అంతకంటే గొప్పది ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దయచేసి మీరు అడిగిన ప్రార్థనలకు జవాబులు రాలేదని ప్రార్థన చేయటం మానొద్దు. దేవుడు ఏది ఇచ్చినా మన ప్రార్థన వినలేదు అనుకోవద్దు. కారణం ఆయనకి మనకంటే మనకి ఏది కావాలో ఆయనకి బాగా తెలుసు. నువ్వు సైకిల్ అడుగుతున్నావు, దేవుడు నీకు బైక్ ఇవ్వాలనుకున్నాడు. నువ్వు డబుల్ బెడ్రూమ్ హౌస్ కోసం 10 సంవత్సరాలు ప్రార్థన చేశానంటున్నావు, నీకు 4 బెడ్రూమ్స్ ఫ్లాట్ ఇవ్వాలని దేవుడు ఆశపడి నీకు 10 సంవత్సరాలు జవాబు ఇవ్వలేదంటే, అప్పుడే కనుక నువ్వు ఇల్లు ఇచ్చుంటే ఆ చిన్నింట్లో ఇప్పుడు నీకు నీ 10 మంది పిల్లలకు సరిపోద్దా? అది దేవుడు తెలుసు. దేవుడు ప్రతిసారి మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అవునంటాడు, కాదంటాడు, కనిపెట్టమంటాడు. గ్రహించాలి మనం. దేవుడు అడిగి కొన్నిసార్లు వెంటనే ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఆయన. కొన్నిసార్లు ఇప్పుడు వద్దు నీకు, నేను నా సమయంలో ఇస్తాను నీకు, నువ్వు కనిపెట్టు, వెయిట్. కొన్నిసార్లు ఇది వద్దు నీకు, అసలు ఇది నీకు పనికిరాదు, నువ్వు తెలియక అడుగుతున్నావు, నీకు ఇది అవసరం కాదని దేవుడు మనకిది ఇవ్వడు. ఏదైనా దేవుడు నా ప్రార్థన వింటాడు అన్న విశ్వాసం కలిగి ఉంటే ప్రార్థన మానకూడదు. కొంతమంది ఏమంటారంటే, ప్రార్థన మనం చేసినా చేయకపోయినా దేవుడికి అన్నీ తెలుసు కదా, మనం ఎందుకు అడగాలి, ఆయనకి ఏంది అన్నీ తెలుసు కదా, ఏది ఎప్పుడు కావాలో అది ఇచ్చేస్తాడులే, మనం పడుకొని నిద్రపోదాం అని కొంతమంది ప్రార్థనలో దేవుడిని అడగడు. మీరు అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా నన్ను అడగండి అని బైబిల్ చెప్తుంది. కానీ కొంతమంది ఇంక అడిగే ప్రయోజనం నా కర్మ, నా తల. ఎక్కడ అద్దంలో చూసుకోండి ఏం రాతుందో. ఈ గీతలు ఇట్ట మగ్గకపోతేనండి, మనకిను రోబోట్ అంటారు, ఇప్పుడు ఇనపదార్థం చేస్తారు, దానికి సంబంధం ఉండదు, ఒకేలాగా ఉంటుంది. రోబోట్ నవ్వదు, మరి ముడతలు పడితేనే కదా నవ్వు వచ్చినప్పుడు ముడతలు పడుతున్నాయి ఇక్కడ కదా. మనం చక్కగా దేవుడు మనకు ఫేస్ కళ ఇవ్వడానికి ముడతలు ఇచ్చాడు, అంతేగాని ఇవి రాతలేమి కాదు. ఇవి దేవుని ప్రణాళికలో వీడు నాశనం అయిపోవాలి, వీడు బాగుపడాలి, వీడు ఇలా చచ్చిపోవాలి, వీడు ఇలా దరిద్రుడు అవ్వాలి అని ఆయనకి ఆలోచనలు ఉంటాయా? ఒక తల్లికి తన 10 మంది బిడ్డలు ఉంటే 10 మంది బిడ్డల గురించి ఏమనుకుంటుంది చెప్పండి? 3 బాగుంటే చాలు, 3 చచ్చినా పర్వాలేదు అంటదా? 3 అడుగు తిన్నా పర్వాలేదు, 3 మాత్రం ప్రైమ్ మినిస్టర్ అయితే సరిపోద్ది అనుకుంటుందా? అందరు బిడ్డలు యేసయ్య పరలోకపు తండ్రి ప్రభు మన అందరిని ప్రేమిస్తున్నాడండి. కుల, జాతి, మత భేదాలు లేవు ఆయనకి. దేవుడు పక్షపాతమో లేనివాడు. ఆయన అందరికీ ప్రభువు. నీ కొరకు మేలైన తలంపులే కానీ హానికరమైన తలంపులు లేవు. మనం అడగాలి. హిజ్కియా అడిగాడు, నా ఆయుష్ పెంచు అని అడిగాడు. పెంచాడా చచ్చాడా? పెంచాడు. ఆయన అడుగుంటే 6 నెలలు అనుకుంటేవాడేమో, ఒకవేళ 6 నెలలు నా ఆయుష్ దయచేయి ప్రభా అని అడుగుంటేవాడేమో. అలా అడగలేదు. నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు ఆయనకి? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందండి. ప్రార్థన ద్వారా అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. కానీ దేవుని చిత్తములో మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. మీరు నిజమైన క్రైస్తవ విశ్వాసులుగా ఉండాలంటే, మీరు సంతోషభరితులుగా ఉండాలంటే, మీరు తృప్తి కలిగి ఉండాలంటే, మీరు సమాధానం కలిగి ఉండాలంటే, మీరు ఎన్ని చిక్కులు, ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని రకాల ఇబ్బందులు ఈ లోకంలో కలుగుతున్నా మీరు వాటన్నిటినీ అధిరోహించి ఆశీర్వాదాలు మూటలు
మూటలుగా పొందగలిగిన దేవుని సాక్షులుగా వర్ధిల్లగలిగిన వారిగా ఉండాలంటే ప్రార్థన చేయటం మానొద్దు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. లోకములో కలిగే శ్రమలకు భయపడక, సాతాను పెట్టే శోధనలకు లొంగక, మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడన్న విశ్వాసముతో పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయము. జ్ఞానవంతురాలుగా మా సహోదరులు కుటుంబములు కట్టుకున్నట్లు ప్రార్థనా తల్లులుగా చేయము నాయన. పురుషుడు తన ఇంటిని జ్ఞానము చొప్పున కట్టుకొనుటకు, ఇంటి వారిని సంరక్షించుటకు వారికి కావలసిన దైవ జ్ఞానాన్ని నీవు అనుగ్రహించము. భక్తి గల వారమని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండక, క్రీస్తు నామమును మా బ్రతుకుల ద్వారా నిరూపించు నిజ క్రైస్తవులుగా ఉండటకు మాకందరికీ నీ సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.